డియర్ టీచర్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో వార్తలు ప్రసారం అవుతాయి. ఇవి సూటిగా ఉంటాయి, సుత్తు లేకుండా మన కరెంట్ అఫైర్స్గా కూడా బాగా ఉపయోగపడతాయి. యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆకాశవాణి వార్తలు చదువుచున్నది నెల్లూరు కుర్రాడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ వార్తలు. యుఎస్ అధికారులతో ఒప్పందం తర్వాత వీక్లీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అజంస్ యూకే జైలు నుండి విడుదలయ్యాడు. చంద్రుడు రెండో వైపు నుండి మట్టి రాళ్ల శిథిలాలను వెలికితీసి భూమికి తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన చైనాకి చెందిన చాంగ్ 6 ఓమనౌక రష్యా పశ్చిమ సైబేరియా విపరీతమైన హీట్ను ఎదుర్కొంటోంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాతీయ వార్తలు. 2025 కుంభమేళాలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం A1 ఆధారిత సాంకేతికతను వినియోగించనున్న కేంద్ర ప్రభుత్వం. లోక్సభ స్పీకర్ ఎన్నికను నేడు జరగనుంది. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ ఓంప్రకాష్ బిర్లాను మరియు ఇండియా కూటమి కె సురేష్ను వారి అభ్యర్థులుగా ప్రకటించాయి. రాష్ట్ర వార్తలు. ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 ఫలితాలు వెలువడ్డాయి మరియు 58.4% మంది మాత్రమే అభ్యర్థుల అర్హత సాధించారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కేటాయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో వెల్లడి చేశారు. క్రీడా వార్తలు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్తో భారత్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.